హాయ్ అండి. మీకోసం ఒక చిన్న వీడియో తీసుకొచ్చాను. ఇది ఐనాక్స్ ముందు వ్యూ అనమాట. దీని తర్వాత మేము ఆర్‌కే బీచ్‌కెళ్ళాం. ఐనాక్స్ దగ్గరలోనే ఉంటది కదా! నోవాటెల్. అక్కడి నుంచి దాని ఫ్రంట్ బీచ్‌కెళ్ళామనమాట. ఆ వ్యూ ఇది. బీచ్‌లో చాలా సేపు ఎంజాయ్ చేశాం. బీచ్‌లో కొంచెం సమ్మర్ కదా! కొంచెం వేడిగానే ఉంది. తర్వాత ఇదిగో ఇలా నడుచుకుంటూ కానీ కొంచెం దూరమే. కొద్ది దూరం నడిచాము ఇవన్నీ చూడ్డానికని. నడిచి తర్వాత ఆటో ఎక్కి మాయా వరల్డ్‌కొచ్చాం. ఇది మాయా వరల్డ్ ఫ్రంట్ వ్యూ అనమాట. అంటే లోపలికి మనం టికెట్ తీసుకునే ఏరియా ఇది. లోపలికొచ్చి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. 220 ఎంతో చార్జ్ చేశారు. నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇప్పుడు మనం మాయా వరల్డ్‌లోకి ఎంటర్ అవుతున్నాం. మాయా వరల్డ్ ఏంటనుకుంటున్నారా? ఇది వైజాగ్‌లో కొత్తగా స్టార్ట్ చేశారండి. ఎలా చెప్పాలి దీని గురించి? ఒక లైట్ ఎగ్జిబిషన్ సంథింగ్ ఎలా చెప్పాలంటే మొత్తం అన్ని రూమ్స్ సెపరేట్ అయ్యి ఉంటది. అన్ని రూమ్స్ గ్లాసెస్‌తో ఉంటదనమాట. వాల్స్ గానీ, టైల్స్ గానీ ఇంకా అన్నీ గ్లాసెస్‌తో ఉంటాయి. మొత్తం డార్క్‌గా ఉంటది. మధ్యలో లైటింగ్స్ అనమాట. ఆ లైట్స్ అన్నీ కలర్స్ చేంజ్ అవుతూ మనము టోటల్లీ వేరే వరల్డ్‌లోకెళ్ళిపోయినట్టు ఉంటుంది. కొంచెం పీస్‌ఫుల్ మ్యూజిక్ పెడతాడు. మెడిటేషన్ మ్యూజిక్ లాంటిదనమాట. ఈ మధ్యన అంటే ఇంతకుముందు ఇది బాగా ఎవరికీ తెలియలేదు. కైలాసగిరిలో ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చింది కదా! గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు కదా! దాని తర్వాత దీన్ని కన్‌స్ట్రక్షన్ చేశారు. కానీ దానికంటే బాగా ఇదే బావుంటది. అక్కడ ఎండలో నిలబడి గ్లాస్ బ్రిడ్జ్‌కి జస్ట్ ఇలా ఎళ్లి అలా వచ్చేస్తాము. కానీ ఇది అలా కాదు. మనకి మంచి ఫుల్ ఏసీ పెడతారు. మంచి మ్యూజిక్ చాలా లైట్ మెడిటేషన్ బుద్ధ మ్యూజిక్ పెడతారు. చాలా చాలా బా అనిపిస్తది. మీకు వీడియోలో కొంచెం బ్లర్‌గా అలా అనిపిస్తుంది గానీ, రియల్‌గా వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేనైతే 2 టైమ్స్ ఎళ్ళాను. 2 టైమ్స్ కూడా నేను బా ఎంజాయ్ చేశాను. ఇది టాప్ వ్యూ. ఇవి లైవ్‌లో చూస్తే చాలా బా అనిపిస్తాయి ఇవి. ఇవి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి మళ్ళీ మనకి గ్రౌండ్‌లో మనం నిలబడి ఉంటాం కదా! ఆ గ్లాస్ మీద కనిపిస్తూ చాలా షైనింగ్‌గా బా అనిపిస్తదండి. అది నేను చెప్పలేను గానీ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా బా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎలా అంటే ఒక రూమ్‌లోంచి ఇంకో రూమ్‌లోకెళ్ళేటప్పుడు మనం బ్లైండ్ ఫోల్డ్ ఆడతాం కదా! అలా అనిపిస్తది. అంటే కన్‌ఫ్యూజ్ అయిపోతామనమాట. మనం వెళ్ళి ఈ వాల్స్‌ని గుద్దుకోవడం అంటే అదే వే అనుకోని ఎళ్ళిపోతాము. యాక్చువల్‌గా అది గాదు. దానికి పక్క నుంచి ఉంటది. అలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, ఫ్రెండ్స్‌తో వెళ్తే ఎంజాయ్ చేయడానికి చాలా బావుంటది. మంచి ప్లేస్. ఇది టాప్ నుంచి మొత్తం డౌన్ వరకు ఒక వ్యూ ఉంటది. నేను చూపిస్తా చూడండి. మేబీ నెక్స్ట్ క్లిప్‌లో రావచ్చు. ఇలా ప్రతి రూమ్‌కి వేరే వేరే డెకరేషన్స్ ఉంటాయన్నమాట. చూసారా? పైనుంచి కింద వరకు మనం నించున్న అవి జస్ట్ అక్కడున్న టైల్ వరకే ఉంటది. కానీ అవి ఆ టైల్ కూడా గ్లాస్ కాబట్టి అది మనకి డౌన్ వరకు ఉన్నట్టు కనిపిస్తుంది చూసారా?
అలా ఇల్యూషన్ క్రియేట్ అవుద్దనమాట. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఇదనమాట. ఈ రూమ్‌లో ఏంటంటే గెలాక్సీ కిందనేమో గ్రాస్ అనిపిస్తది. లైటింగ్ గానీ, ఫోటోస్‌కి గానీ ఇది మంచి ప్లేస్. యాక్చువల్‌గా ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఒక్కసారిగా అన్నీ తిరిగేసొచ్చేసి మళ్ళీ ఎళ్దామని మాత్రం అనుకోకండి. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత, ఒక రూమ్ దాటిన తర్వాత, మళ్ళీ నెక్స్ట్ రూమ్‌లోకి బ్యాక్‌కి రావడానికి అవ్వదనమాట. మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో, ఫాస్ట్‌గా వెళ్ళకండి. ఒక్కొక్క రూమ్‌లో వీలైనంత టైం మీకెంత టైం స్పెండ్ చేయొచ్చో, అంత టైం స్పెండ్ చేసి రండి. పైగా చాలా చల్లగా, హ్యాపీగా అనిపిస్తది. ఈ సమ్మర్‌లో అయితే బయట బీచ్‌కెళ్ళడం, ఈ గ్లాస్ బ్రిడ్జ్‌కెళ్ళడం వీటన్నిటికంటే కూడా బెస్ట్ ఏంటంటే మాయ వరల్డ్ అని చెప్తాను. డిఫరెంట్‌గా ఉంటది. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఇక్కడ మేము చాలా ఫోటోసే క్యాప్చర్ చేసుకున్నాము. నెక్స్ట్, నెక్స్ట్ రూమ్ అయితే అదెలా ఉంటదంటే ఇల్యూషన్ క్రియేట్ చేస్తదనమాట. మనం చిన్నప్పుడు కెలిడియోస్కోప్‌తో ఆడుకుంటాం కదా! ఆ కెలిడియోస్కోప్‌లో రకరకాల డిజైన్స్ ఒస్తాయి. ఆ డిజైన్స్ మనం లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చిక్కడ. మీకు గుర్తుందా? కెలిడియోస్కోపు మనం ఆడుకుంటున్నప్పుడు రకరకాల డిజైన్స్ అప్పుడు అనుకునేదాన్ని ఇవి నిజంగా ఇలా మనకి రూమ్స్‌లో ఇలా డిస్‌ప్లే అయితే బావుండు అని. మీకెవరికైనా అనిపిచ్చిందా అలాగా? సో, ఇక్కడ అది ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇదిగో చూడండి. ఇదిగో. ఇప్పుడు ఐడియా వచ్చిందా? ఇది యాక్చువల్‌గా మనమున్న రూమ్‌లో ఇది ఇలా వస్తుంది డిజైన్. రకరకాల డిజైన్స్ వస్తాయన్నమాట. ఈ డిజైన్‌తో పాటు వెనకాల లైట్ మ్యూజిక్ ప్లే అవుద్ది. నెక్స్ట్ ఇది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే. ఇదెలా అంటే పైనున్నది గదా! పెయింటింగ్. అది మొత్తం హ్యాండ్ పెయింట్‌తో చేశారు. అది క్లాత్ అనమాట. అది రొటేట్ అవుద్ది. ఈ బ్రిడ్జ్ ఉంది గదా! ఐరన్ బ్రిడ్జ్ ఇది ఐరన్‌తో చేశారు. కింద మాత్రం గ్లాసే ఉంటది. ఆ బ్రిడ్జ్ మీద నిలబడితే అది ఆ బ్రిడ్జ్ అది ఈ ఈ బ్రిడ్జ్ ఉంది గదా! అది అటు ఇటు మూవ్ అవుద్దనమాట. పైనున్న ఈ సర్కిల్‌లో ఏ డిజైన్ ఉన్నది చూడు అది మొత్తం రౌండ్ అవుద్దండి. అస్సలు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తది. నెక్స్ట్ ఈ రూమ్. ఇది ఇంకా బావుంటది. ఇది ట్రీ ఉంటది. యాక్చువల్‌గా మీకు ఈ వీడియోలో నేనింకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తీశాను గానీ, అంత బాగా పడలేదు. కానీ మనమెళ్లి లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బావుంటదిది. చూసారా కింద టైల్స్ టైల్స్ చూసారా మొత్తం గ్లాస్ అనమాట. అవన్నీ లైటింగ్స్ పెట్టుంటాయి. మనకి ఆ చీకట్లో ఏం తెలీదు. గుద్దుకుంటాం. వేరే వాల్‌కెళ్ళి గుద్దుకోవడం, మన పక్కన వాళ్ళు నవ్వడము అలా చాలా జరుగుతాయి. ఇంక తర్వాత నాకంత బాగా అంత ఎక్స్‌పీరియన్స్ చేసినవేమి అనిపించలేదు. నేనింక ఫాస్ట్‌గా ఎళ్ళిపోయాను. దీని తర్వాత ఇంకొక రూముంది. అవి ఇంకా డార్క్‌గా ఉన్నాయన్నమాట. ఇంక వీడియోస్ రాలేదు అందులో. ఈ ట్రీ దగ్గర కూడా కొంచెం ఫోటోస్‌కి బానే ఉంది. కొంచెం లైటింగుంది. నెక్స్ట్ ఇంకా మేము బయటకొచ్చేసాం. బయటకొచ్చేసి ఇదిగో నేను బీచ్‌లో నడుచుకుంటూ వస్తున్నామనమాట. అక్కడ నాకిది కనిపించింది. ఏమని రాసుంది చూడండి. తాళ్ళపాక అన్నమాచార్యులు గారు. నేనెందుకు తీశానంటే, చందమామ రావో, జాబిల్లి రావో కొటేషన్ ఉంది చూడండి. నాకది నచ్చి తీశాననమాట.